రోజు అన్నం తినేవాడికి బోరు కొట్టి ఏ బిర్యానీనో తినాలనుకుంటాడు, లేకపోతే ఏ ఫ్రైడ్ రైసో తినాలనుకుంటాడు. రోజు ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు తినేవాడికి బోరు కొడితే ఏ పండ్లు తినాలనుకుంటాడు, లేకపోతే రోజు పండ్లు తినేవాడికి బోరు కొడితే అన్నం తినాలనుకుంటాడు. ఇట్లా రోజు చేసి చేసి బోరు కొడతా ఉంటుంటుంది అనమాట. అట్లాగే ఇప్పుడు హిందుత్వంలో మీద ద్వేషం పెరిగి 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 పెద్దదై హిందుత్వ వ్యతిరేకంగా మారాడు. చివరికి ఆ వ్యతిరేకత తన ఫీల్డ్ మీదనే ప్రభావం చూపెట్టి ఫీల్డ్లో తనకి అసంతృప్తి పెంచేసుకున్నాడు ఒక సినీ రంగ ప్రముఖుడు. చివరికి ఇప్పుడు ఆ సినీ రంగమే నచ్చట్లేదట, బాలీవుడ్డే నచ్చట్లేదట. ఏదైతే యాంటీ బీజేపీ యాక్టర్గా అట్లాగే డైరెక్టర్గా పేరు పడ్డటువంటి అనురాగ్ కాశ్యప్ తాజాగా బాలీవుడ్నే బహిష్కరిస్తున్నాడట. బాలీవుడ్ వచ్చేటప్పటికి టాక్సిక్గా మారిపోయిందంట. ఇది టాక్సిక్గా మారిపోయిందట. దాంతో ముంబై నుంచి షిఫ్ట్ అయిపోతున్నాడట. అదే ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడట. ముంబై నుంచి మరొక వైపున డిసప్పాయింటెడ్గా ఉందట ఇండస్ట్రీ వ్యవహార శైలి. అంటే ఈ మధ్యన ఇప్పుడు చావా లాంటి సినిమాలు తీయడం ఈయనకి నచ్చట్లేదు. ఈయనకి అక్బర్ ది గ్రేటు, లేకపోతే ఔరంగజేబు ది గ్రేటు, లేకపోతే కనుక వాడెవడు బాబర్ ది గ్రేట్ లాంటి సినిమాలు తీసి హిందువుల గురించి వ్యతిరేకంగా చేస్తే వీడికి సంతోషంగా ఉంటుంది అనమాట.